అబ్బా! ఏమెండలు. ఒక్కసారి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టినామనుకో పొట్టు పొట్టు ఎండ కొడుతున్నదిలా. చూసిర్రా? గింత గూడా సూర్య భగవానుడు జనాల మీద కనికరం లేకుంటేనే గింత ఎండ కురిపిస్తున్నాడులా. అయితే వడదెబ్బకైతే ఇలా ఒక్క రోజుల్నే 77 మంది అయితే మృతి చెందిరులా. ఇక తెలుగు రాష్ట్రాలలో సూర్యుడైతే ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు అని చెప్పానులా. ఇక 45 డిగ్రీల రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత చేరిపోవడంతోటే తీవ్రమైనటువంటి వడగాల్పులతోటైతే గాలి అట్లనే ఎండ కొట్టేసరికి జనాలకైతే తీవ్రంగా అస్వస్థత గురయ్యి వడదెబ్బ దాకి హాస్పిటళ్ళకైతే పోతున్నారు. ఇక ఎండల తీవ్రత వడదెబ్బ కారణంగానైతే సోమవారము ఒక్కరోజేనులా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో అయితే సుమారుగా 77 మంది అయితే మృతి చెందినట్లయితే తెలుస్తున్నదిలా. అబ్బా! ఇది బాగా ప్రమాదకరమైన ఎండగానైతే అందరైతే చెప్తున్నారు. ఇక గిన్నెనైతే ఒక్క తెలంగాణలో 52 మంది మరణిస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే 25 మంది మృతి చెందినట్లయితే మనకైతే సమాచారం ఉన్నదిలా. అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి అనధికారిక నివేదికల ప్రకారం అయితే గత వారం రోజుల వ్యవధిలోనే 2 రాష్ట్రాలలో దాదాపు 200 నుంచి 300 మంది అయితే ఎండ దెబ్బతోటైతే జీవిడిచినట్టయితే సమాచారం ఉన్నది. ఇక దయచేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాలారా, తెలంగాణలో ఉన్నటువంటి జనాలారా, ఇగో ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడే మీ పనులైతే చేసుకోర్రి. కాలు తీసి కాలు పెడతారైతే పొట్టు ఎండ బయట చంపుతున్నది కాబట్టి జరా ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోరి. ఒకవేళ బయటికి వేరే అనుకో ఏ శత్రో గిత్రో తీసుకొని పోరి. తలకాయ మీద అయితే హెల్మెట్ లేకుండానైతే అస్సలు పోకుర్రి. ఎండనైతే మాడ మీద కొడుతున్నది కదా. ఇక గట్టనే శీతల పానీయాలు కూడా తాగితే మంచిదిల్లా.